యేసు యొక్క రెండవ రాకడ అతి సమీపం అయిపోయింది. హల్లెలూయా. లూకా సువార్త 24 34వ వచనంలో 23 లూకా సువార్త 23 సువార్త 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. తండ్రితో సంభాషణ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు రక్తపు ముద్దలో ప్రార్థన మర్చిపోలేదు. అరికాలు నుండి శిరస్సు వరకు, చిరు నుండి చిరుపాదం వరకు భయంకరమైన గాయాల మధ్యలో తండ్రి అని పిలుస్తున్నాడు. దేవుని కుమారుడు చాలా ఆ బంధాన్ని మాత్రం విడిచిపెట్టలేదు, ఆ అనుబంధాన్ని మరచిపోలేదు. హల్లెలూయా. క్షమాపణ కోరుతున్నాడు. దేవుడు క్షమాపణ కోరడం అది ఎవరు వర్ణించలేని విషయం. దేవుడే ఒక మెడిసిన్గా మారిపోయాడు. ఒక జవాబుగా మారిపోయాడు ఆయన. నిజానికి ఆయనకి క్షమించడం అలవాటైపోయింది, భరించడం అలవాటైపోయింది, సహించడం అలవాటైపోయింది, ఓర్చుకోవడం అలవాటైపోయింది. ఈ లూకా సువార్తలో 43వ వచనం కూడా చదివితే, అందుకు ఆయన వానితో నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడేమో రక్షణ, అక్కడేమో క్షమాపణ. ఒక గజ్జి దొంగకు రక్షణ కల్పించేశాడండి దేవుడు. 10 ఆజ్ఞలు మొయ్యలేకపోతున్న మానవుడికి నిర్గమకాండము, లేవియ కాండమంతా ఆజ్ఞలతో కూడిన గ్రంథము. దానిని కూడా ఒక ప్రత్యక్ష గుడారముగా చేసి, ఆవరణముగా మార్చివేసి, పరిశుద్ధంగా మార్చివేసి, అతి పరిశుద్ధంగా మార్చివేసి, ఆ పరిశుద్ధమైన స్థలములో, అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఒక పెద్ద తెరను కడితేనే కానీ ఊరుకోలేని దేవుడు ఎంత గంభీరమైన మాట మాట్లాడాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారు. భూమితో మాట్లాడుతున్నారు, భూమి పక్షంగా మాట్లాడుతున్నారు. భూలోకానికి
ఇది లోకానికి తెలియని రహస్యం. ఇది ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఒక మార్గాన్ని, ఒక వేని వేశాడు, ఒక మార్గం వేశాడు. ఆయన ఒక మార్గం వేయకపోతే మనందరూ నరక పాత్రులైపోదు, అగ్ని పాత్రులైపోదు. కానీ ఈరోజు ఆయన మహాభయంకరమైనటువంటి శ్రమలు, గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, ఇది ప్రపంచానికి ఒక గొప్ప ఛాలెంజ్. 46వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు యేసు కేక వేశాడు గొప్ప శబ్దంతో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చాలమ్మా, చాలా మందికి దేవుడు లేడనే మాట మాట్లాడుతుంటారు, ఆత్మ లేదు, ఏమీ లేదని మాట్లాడతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి చేయి విడిచిపెట్టేశాడు. తండ్రి మౌనమైపోయాడు. పరలోకం అంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. విధి ఆగిపోయింది. సముద్రము ఘోషిస్తుంది. ఇంచుమించు 6 గంటలు సిలువ మీద ఉండగా చీకటమైపోయింది. 3 గంటలు. ప్రపంచంలో ఎవ్వరికి అర్థం కాకుండా ఉండలేదు. దేవుడు ప్రవచనాలన్నీ నెరవేరుతూ వచ్చాయండి. ప్రవచనాలు నెరవేర్పు. మనం అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా మనిషి యొక్క సహజాన్ని బట్టి, మనిషి యొక్క పాపనైజం బట్టి నిర్లక్ష్యం చేయొచ్చు మన లేఖనాలని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం అనగా దేవుడు, దేవుడు అనగా లేఖనం. అలాంటి దేవుడు రక్త మాంసాలు ధరించుకుని వచ్చినప్పుడు ఒక్క విషయం కూడా ఆయన లేఖనాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, బైబిల్ గ్రంథానికి ఎంత వాల్యూ ఇచ్చాడో, పరిశుద్ధ గ్రంథానికి ఎంత విలువిచ్చాడో దేవుడు మాటలతో వర్ణించలేనంత. లేఖనము చెప్పుచున్న ప్రకారము. హల్లెలూయా. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, ఆయనను పొడిచిన వారు పొడవబడడం లేఖనంలో రాయబడింది. ఒక మర్మముగా రాయబడింది. 12-10 వచనం. దావీదు సంతతి వారి మీదను అమ్మా మైక్ లో చదువు అమ్మా బిడ్డ. దావీదు సంతతి వారి మీదను అమ్మ తాము పొడిచిన అన్న మాట కానీ చదువు. తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు. చాలమ్మా.
ఏక కుమారుని విషయమై దుఃఖించడం. లేక పుట్టిన కుమారుడిని ఎవరైనా బలికిస్తారండి? కానీ విశ్వాసం పనిచేసింది, విశ్వాసం మాట్లాడింది, విశ్వాసము చాలా గంభీరంగా పనిచేసింది. ఇస్సాకును బలివ్వడానికి అబ్రహాము పర్వతం ఎక్కాడు. కానీ మన యొక్క నజరేయుడని యేసయ్య నీ కొరకు, నా కొరకు, ప్రపంచం కొరకు ఆయన కొండ దిగాడు. దిగి హల్లెలూయా ఆయన దిగడం నేర్చుకున్నాడు. విధేయత అంటే తెలియని ఆయన విధేయత నేర్చుకున్నాడు. రాజు ఒక బంట్రొద్దు కంటే హీనమైపోయాడు, బలిదానమైపోయాడు. రక్తమంద కార్చితివయ్యా, కలువరిలో కార్చితివయ్యా, కరుణ రక్తమా, కల్వరి రక్తమా, కరుణ రక్తమా, కల్వరి రక్తమా, కరుణ రక్తమా, యేసు రాజా, కలువరిలో కాచితివయ్యా. ప్రతి సోదరులు నా వైపు చూచి పాపపు చూపయ్యా. ప్రతి సోదరులు నా వైపు చూసి పాపపు చూపయ్యా. వారందరూ కీడులయ్యా, తలచి మురిచితిరయ్యా. వారందరూ కీడులయ్యా, తలచి మురిచితిరయ్యా. కొడుతుంటే కొరడ ఇచ్చి కొట్టి మురిశారు వారు. మరి సోదరులు అనగా యూదులు అందరూ ఆయన వైపు చూసి పాపపు చూపులు చూశారు ఆయన్ని. ఏమైనను ఎలాగైనను, ఏమైనను ఎలాగైనను, చాలి చూపులయ్యా నీవేసు, చాలి చూపులయ్యా నీవేసు. హల్లెలూయా. ఏమండి, అవసరం అంటావా? ఇదేమన్నా అవసరం అంటావా? నువ్వు ఒక మేలు చేస్తే నీకు కీడు జరిగినప్పుడు ఈ లోకంలో ఎందుకు వచ్చింది ఈ జీవితంలో అవసరం అంటావా అని మనకు అనిపించదా? ఇంత బాధ అవసరమా? ఇంత కలవరం అవసరమా? ఎంతో బాధ. హల్లెలూయా. ఏం చెప్పాను? 3 విషయాలు: క్షమాపణ, రక్షణ, సమర్పణ. దేవుడు క్షమాపణ ప్రపంచానికి ఇచ్చేశాడు. చాలా నష్టపోతున్నారు ఈ ప్రపంచంలో ఉన్న మానవులు. ఏమి అర్థం కావడం లేదు. కళ్ళు మూసిపోయి ప్రపంచంలో గుడ్డివారి వలె ప్రవర్తిస్తున్నారు. దేవుడే సాక్షాత్తు భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని పెడితే దానిని హేళన చేస్తున్నారు. దౌర్భాగ్యులు. ఒక కులానికి అడ్డ పెడుతున్నారు, ఒక మతం అంటున్నారు. ఎక్కడ చూసినా ఏమి అర్థం కావడం లేదు. ఆనాడు యూదులు మోసపోయారు, ఈనాడు అన్యులు మోసపోతున్నారు. అతను మా దేవుడు కాదని అంటారు. ఏంటో అర్థం కాదు. అతడు మా కులానికి సంబంధించిన వాడు కదంటో దేవుడికి కులము తగిలించడం ఎంత పాపం అండి బాబు.
ఆయన దేవుడు. దేవుడు అనే మాటకు అర్థం ప్రపంచంలో ఎవరు చెప్పినా ఒకే ఒక అర్థం వస్తుంది, తండ్రి. అలాంటి తండ్రి, అలాంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చారండి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి నేను పెద్దవాడిని, నేను ఒక పెద్ద నాయకుడిని అనుకున్నవాడు ఎప్పుడు కాలర మాయకూడదు అనుకుంటాడు. నేను సమాజంలో ఉన్నతమైన అధికారిని కనుక నా మాట కిందే ఉండాలి అందరూ అని అనుకుంటారు. కానీ నా యేసయ్య ఆ గొప్ప దేవుడు ఎంత బాధపడుతున్నారో ఈ దినం నేను చెప్తున్నాను, ప్రవచనం చెప్తున్నాను. అతి త్వరలో నా యేసయ్య భూమండలం మీద అడుగెట్టబోతున్నాడు. మనం ధన్యులయ్యాం. దేవుడు మనకు ఒక మందిరాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఒక బలిపీఠాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి కృప ఇచ్చాడు, దేవుడు మనలందరినీ ఒక సహవాసంగా ఉంచాడు. మనం సహవాసంగా కూడుకుంటున్నాం. మనల్ని ఎవరో పోషించడం లేదు, ఎవరి గొడుగు కింద మనం లేము, ఎవరి సంస్థలో మనం లేము. ఇదే అసలైన సిసలైన విశ్వాసపు వీరత్వం అంటే. విశ్వాసం మీద ఆధారపడే జీవితము అబ్రహాము వలె జీవితం. చూడు, విశ్వాస వీరులుగా నువ్వు బతుకుతే నీకంటూ ఏది లోటు ఉంచుడు. నీ ముందు మార్గం వేసాడు ఆయన. ఆ మార్గం పేరు యేసయ్య. ఆ మార్గం ఎలా ఉంటుందో తెలుసా? రక్తముతో నిండిపోయిన మార్గము యేసు మార్గం. మార్గమంతా రక్తమయము. ఎందుకో తెలుసా బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను బంగారు వీధుల్లో నడిపించడానికి ఆయన రక్త వీధిగా మారిపోయాడు. నిన్ను సుఖపెట్టడానికి ఆయన శ్రమగా మారిపోయాడు, శాపంగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. హల్లెలూయా. దేవుడు ఇస్ ఎ గాడ్. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగంటే మనం ఇంకను ఏమై ఉండగానే, ఎవడు పాపి కాదండి. ఏదో చాలా బిల్డప్ కొడతారు ఈ లోకంలో. ఎంత బిల్డప్ తెలిసే బిడ్డ కూతురా సత్య? పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేస్తారు. చిటికి కంటి రెప్పలాగా అబద్ధాలు ఆడతారు. వాళ్ళ బ్రతుకులో అబద్ధాలు అనేవి అలవాటైపోయాయి. నాకు చాలా రక్తం మరిగిపోయే విషయం ఏంటంటే, ఎంతో మంది దగ్గర నేను చూశాను, అన్యులో చూశాను. నా యేసుని నమ్ముకుంటే అబద్ధం ఆడడు క్రైస్తవుడు, అబద్ధం ఆడడు క్రైస్తవుడు. చంటి బిడ్డ వంటి స్వభావం వచ్చేస్తాయి. ఇక్కడ ఏమనుకుంటే అక్కడ అదే పలుకుతుంది అంటారు కదా, అలా అయిపోతారు క్రైస్తవులు. క్రైస్తవుల దగ్గర అబద్ధాలు ఉండవు. ఒకవేళ అబద్ధం ఆడినా ఆ తర్వాత పశ్చాత్తాప పడిపోయి దానిని కడిగేసుకునే విధానము క్రైస్తవ ప్రపంచంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవుడు అంటే ఎంత గొప్పవాడో నా యేసుని చూస్తే తెలుస్తుంది. 1 పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం.
చూడండి, పాపము పాపము పాపాల విషయంలో చనిపోయి ఈ విషయమై ఏమండి యేసుని ఎందుకు నమ్ముకుంటున్నాము? అసలు సిలువలో పలికిన 7 మాటలు ఎందుకు యేసయ్య పలికారు? యేసయ్య శ్రమలు పడి, బాధలు పడి, దెబ్బలు తిని, రక్తము కారుస్తూ, మ్రేకులతో వేలాడుతూ, మోయలేని ఆ సిలువట ఎంత బరువు అంటేనంట 10, అది నేను చెప్పలేను, అది నా జ్ఞాపకం రావడం లేదు. దానిని కసికోల్దు తయారు చేశారంట. ఆయన్ని పైచాచికపు ఆనందం పొందుకుంటూ ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు కఠినమైన హృదయం కలిగి ఆ ముళ్ళ కిరీటం తయారు చేశారట. ఈరోజు దైవజనుడిగా నేను చెప్పేది ఏంటంటే, నీ తల చేసిన పాపాలు, నీ తల చేసిన దోషాలు, తలంపుల ద్వారా వచ్చిన పాపాలు, ఊహల ద్వారా వచ్చిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు భూమి మీద చాలా తక్కువ. శరీరంతో అవకాశం ఉంటేనే పాపం చేస్తాం. అవకాశం దొరికినా ఒకవేళ చేయకపోవచ్చు, చేయొచ్చు. కానీ ఊహా ప్రపంచంలో ఎంతగా అంటే జాగ్రత్తగా వినండి. ఒక రాజు గుర్రం మీద వెళ్తూ ఉన్నాడట. రోజు రాజుగారు అబ్బాయి అలాగే వెళ్తున్నాడట. అలాగే వెళ్ళి అలాగా అదే విధంగా వెళ్తూ పోతుంటే ఒక ఇంటిలో మేడ పైన ఒక అమ్మాయి ఆ రాజుని చూస్తూ ఉందట. ఆ చూపులో ప్రేమ, ఆ చూపులో మోహం, ఆ చూపులో అతనంటే పిచ్చిగా మారిపోయింది. కానీ ఆ రాజుగారిని చేసుకునే అర్హత, యోగ్యత, ఆ స్థాయి అవి లేవు. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. అత్తవారింటికి వెళ్ళిపోయిందంట. వాళ్ళ అమ్మగారింటికి వచ్చినప్పుడల్లా అదే విధంగా ఆ రాజును చూస్తూ ఉందంట. ఆవిడ నీళ్లు పోసుకుంది, గర్భం వచ్చింది, 9 నెలల నుండి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ రూపం ఎలా ఉందో తెలుసా? అచ్చు రాజు కొడుకు, రాజుగారి యొక్క కుమారుడు యొక్క రూపం వచ్చింది. అదొక మోహపు చూపులో ఉన్న పాపం. ఊహా ప్రపంచము ద్వారా చేస్తున్న పాపాలు లెక్కకు మించినవి ఉన్నాయి. అందుకోసమే తల మీద శిలువ మీద ముళ్ళ కిరీటం భరించాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము మనకు విమోచనము, రక్తము ద్వారా మనకి విడుదల సమీపమైపోయింది. మనకు విమోచన దొరికింది.
అనగా ప్రాయశ్చిత్తం దొరికింది. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. గట్టిగా గల్లీలో చెప్దామా? గట్టిగా ఇంకో గల్లీలో చెప్దాం. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఈ హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈ హల్లెలూయా అనేది పరలోకంలో దేవదూతలు కూడా హల్లెలూయా పలుకుతున్నారు, భూమి మీద భక్తులు కూడా హల్లెలూయా పలుకుతున్నారు. ఏ భాషలో చూసిన హల్లెలూయా ఒకటి అందంగా చక్కగా ఉంటుంది. ఏ భాషలో చూసినా హల్లెలూయా మాత్రం మారదు. మారని స్తుతి యాగము పేరే హల్లెలూయా. ఎంత బహుమతులు ఉంటాయో నీకు హల్లెలూయా చెప్పడం వల్ల. ప్రియమైన దేవుని కుమార్తె, కుమారుడా, అతి పరిశుద్ధుడు నీకోసము తెరను రెండుగా చీల్చడానికి ఈ రోజంతా వేలాడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి శిలువ త్యాగము ఈరోజు యేసు పొందుకున్న అనుభవం. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద వ్యభిచారం కంటే భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే అది అపహాస్యం. దొంగతనం కంటే భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే అది అపహాస్యం. దోచుకునే దానికంటే ఏదైనా ఉందంటే అది అపహాస్యము. అపహసించడం, ఎంత బాహాటంగా ఆయన్ని అపహాస్యం చేస్తూ ఎప్పుడు నువ్వు హేళన, నువ్వు ఆయన తల లాగుతూ, ఆయన గడ్డము లాగుతూ నవహేళన చేస్తూ ఆయనను కొట్టడానికి కూడా మనుషుల్ని ప్రత్యేకంగా వెతికారు. ఆయన కొట్టేవాళ్ళు, ఆయనకు సిలువ వేసేవారిని ప్రత్యేకమైన దుర్మార్గులను ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఘోరం! శ్రీయేసురాజుని పట్టాభిషేకం కల్వరికి దర్బారుగా. శ్రీయేసురాజుని పట్టాభిషేకం కల్వరికి దర్బారుగా. కొయ్య సిలువల సింహాసనం ముల్ల కిరీటమే దివ్య మకుటం. అది ఎంత ఘోరం! అది ఎంత ఘోరం! శ్రీయేసు పట్టాభిషేకము ఉండే చెదరి ఘోరము పాపారుని సంహారము. రక్తమంతా మారిపోయింది, రక్తమంతా దారులుగా వెళ్ళిపోతుంది. భూమిని తాకింది రక్తం. ఆ రక్తం ఎవరో తెలుసా? ఈ సృష్టిని చేసిన రక్తం, అది ఆకాశాన్ని చేసిన రక్తం, మనం పీల్చుకుంటున్న గాలిని చేసిన రక్తం, పంచభూతాలను సృష్టించిన రక్తం. ఆ రక్తము జోలికి వచ్చుచున్న నా యేసయ్యను కొరడాలిచ్చి కొడితే ఆ 12 ముళ్ళులు దిగి మాంసం ముద్దలు బయటికి లాగుతుంటే ఆ మహానుభావుడు ఎరిగి 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 శిలువ మరణాన్ని అనుభవించాడు. యేసుప్రభువారి యొక్క మరణము ఎలాంటిదో తెలుసండి? ఎరిగి ఎరిగి. ఇదిగో మనుష్య కుమారుడిని మనుషుల చేతికి అప్పగించుచున్నారు. మీరు నా కొరకు ఒక గడి అయినను మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? శిష్యులు ప్రార్థన చేయలేకపోయారు. శిష్యులు బలహీనులు అయిపోయారు. కానీ యేసు ప్రార్థనలో
రక్తముగా మారిపోయేటంతగా ఆ రక్తం అదంట ఎంతగానంటే బ్రెయిన్ చిట్లిపోద్దంటమాట. నరాలన్నీ చిట్లిపోతే అంత ఒత్తిడి కలిగితే చెమట రక్తపు బిందువులుగా ఏ భూమి మీద ఏ నరుడికి లేదు, ఏ మానవుడికి లేదు. అంత గాయం, అంత భయము ఆవరించిన వేళ, గాయము రేపబడుతున్న వేళ నా నజరేయుడైన యేసయ్య దిక్కుతోచక పంచభూతాల వైపు చూస్తూ ఒక పక్కన ఆహ్లాదకరంగా నవ్వుకుంటున్నాడు సైతాను. దేవుని కుమారుడిని నేను సిలువ వేసి చంపేస్తున్నానని పాతాళ లోకమంతా పకపక నవ్వుతూ ఉంటే, ఆ కుక్కలు మరుగుతూ ఉంటే, దేవుడు అనే ఒక గొప్ప శక్తివంతుడు, సర్వశక్తుడు, పైన సర్వశక్తుడు మౌనమైపోయాడు. సిలువలో మహోన్నతుడు మౌనమైపోయాడు. ఎంత గాయమో చదువు బిడ్డ. ఎఫెసీ 1:7. దేవుని ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధాలకి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధము పెద్ద పోటుగల్లాగా అపరాధం లేదన్నట్టుగా కద్దరి చొక్కాలు వేసుకుని తెగ తిరిగేస్తారు వాళ్ళు. మా కార్లు అంట బొలరా కాదురా, బొబ్బర్ చెట్టు అని పెట్టాలి పేరు. రకరకాల కార్లు. మన రామచంద్రపురంలో చూశాను, అదే చర్చిలో సగం ఉన్నది కారు. 1,80,00,000 2,80,00,000. అది ఏం చేస్తాడు? దాంట్లోనే తింటాడో తాగుతాడో, దాంట్లో కూర్చుంటాడు అంతే. ధనవంతులు ఒంటె సూది మధ్యలో దూరడం వేలట. నేను అనుకునేవాడిని సూది బెజ్జం అంటే మన సూది బెజ్జమేమో అనుకునేవాడిని. దారం దొరుకుతుంది కదా, ఆ సూది బెజ్జమేమో అనుకునేవాడిని. కాదు. యెరూషలేములో ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మం దగ్గరికి వచ్చినప్పటికీ ఒంటె ఒంగుని మరీ దూరాలంట. దాంట్లో దూరలేక ఆగిపోతాయంట. దాని పేరు ఒంటి సూది బెజ్జం అని పేరు అంట ఆ గుమ్మానికి. ఒంటె ఆ సూది బెజ్జమనే గుమ్మములోనైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు. దానాలు చేసేసి ఈ లోకంలో పేరు ప్రతిష్ఠితులు బాబోయ్, ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చినవాడు క్రైస్తవుడు. ప్రభు కొరకు హతసాక్షులైపోవడానికి కూడా సిద్ధపడే వాళ్ళే క్రైస్తవులు. దేవుని యొక్క నామాన్ని ప్రకటించేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడే కనుక లేకపోయి ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉండదు. సింహాలు ఇంకా బ్రతికే ఉన్నాయి, ఏలియాలు బ్రతికే ఉన్నారు, ఏలీసాలు బ్రతికే ఉన్నారు, కోదమ సింహాలు బ్రతికే ఉన్నాయి. మత్తయ్య ఫాదర్ గారు ఉండేవాడు. చాలా నిక్కచ్చైన యథార్థవంతుడు ఫాదర్, రోమన్ క్యాథలిక్. మత్తయ్య ఫాదర్ గారు ఉండేవాడు. జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఒక 5-6 కుర్రోళ్ళు ఆడుకుంటుంటే ఏమైందో తెలుసా? ఒరే ఫాదర్ గారు వస్తున్నారా, నువ్వు చచ్చిపోయినట్టుగా యాక్ట్ చేయరా, డబ్బులు ఇస్తారా ఆయన అని అన్నారు. వీళ్ళు చచ్చిపోయాడని చెప్పి, ఆ కుర్రోడు చచ్చిపోయాడని చెప్పి
ఫాదర్ గారి దగ్గరికి వెళ్తే ఆ దహన కార్యక్రమం దానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నట్లు కావాల్సిన డబ్బులు ఇచ్చేయండి. వీళ్ళు వెళ్ళి ఒరే ఫాదర్ గారు వెళ్ళిపోరు లేగరంటే చచ్చిపోండి లేగలేదు. మత్తయ్య ఫాదర్ నా చిన్నప్పుడు సాక్ష్యాలు అది. అసలు వాస్తవానికి నేను ఫాదర్ని అవుదాం అనుకున్నాను. ఈరోజు నిజంగానే ఫాదర్ అయ్యాడు. దేవుడు నా కోరిక ఇచ్చాడు. నీ రక్తము పాప మలినముతో నిండిపోయి ఉంది, నా రక్తము పాప మలినముతో నిండిపోయి ఉంది. అలాంటిది నన్ను దేవుడు ఏమి చేశాడో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. హల్లెలూయా. దేవుడు మరలా దేవుడు అనే మాట వస్తుంది బిడ్డ. లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నిజంగా చెప్తున్నాను. ఎందుకు తెలుసా? ప్రేమిస్తే ప్రాణం ఇస్తా. ఈ డైలాగు యేసయ్యది మాత్రమే. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడు. ఒక అతను నన్ను అడిగాడు, చాలాసార్లు అడిగాడు అతను, నిన్ను ఆ సంవత్సరంలో చూస్తే అదే వేడితో ఉన్నావు. హల్లెలూయా. గట్టుకోగలను చెప్తాం. మట్టిలో నుంచి మాణిక్యాలు బయటకు వస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నా యేసు మట్టిగా మారాడండి. మట్టి అయిపోయాడైనా, మట్టి బురదగా మారాడైనా. ఆ మట్టి బురదని తీసి మనిషిని చేసిన మహానుభావుడు మనిషి అయ్యాడు. ఆ మనిషి అయితే ఆ మనిషిని మనుషులందరూ కలిసి చంపేశారు. చంపితే మరణానికే మరణము రప్పించాడు ఆయన. ఆయన అసలైన మగధీరుడు. అంటే ఆ గొప్ప దేవుడు, నేను నిజం చెప్తున్నానేనండి, దేవుడిని విశ్వసించే విషయంలో ఇక గుణపం దిగితే చూడండి ఎంత లోతుగా గుణపం వేసిన తర్వాత దాన్ని తీయాలంటే అటు ఇటు ఒప్పాలి. మీ విశ్వాసం కూడా అలా మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 53:5. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 55వ వచనం. ఏమండి, మన అతిక్రమములు, మన దోషాలు, మన అతిక్రమాలు ఇక్కడ దాచుకునేది లేదు, మరుగు చేసుకునేది లేదు. నేను పాపనే, పాపాత్ముల్ని, పాపులలో ప్రధానమైన వాడిని అన్నాడు పౌలు గారు. ఇంకా ఆయనే అంతటి వాడే అన్నాడంటే మనం ఇంకా కాలర్ ఎగరేయడం లేదు, ఇంకా ఉన్న కాలర్ తీసేయడమే. హల్లెలూయా. దేవుడికి గట్టుకోగలలో చెప్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 5వ వచనం చదివారా? చదవండి అమ్మా. 5వ వచనం. అతడు పొందిన, అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీదకి పడిపోయింది.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ స్వస్థత ఏంటో తెలుసా? శరీర సంబంధమైన స్వస్థత కోసం చాలా మంది కొట్లాడతారు. శరీర సంబంధమైన స్వస్థత గురించి నేను మాట్లాడడం లేదు. అంతరంగ సంబంధమైన స్వస్థత, గుండె లోతుల్లో కలిగిన స్వస్థత ఏంటో తెలుసా? ఎస్, నేను పాపిని, నా పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది, నేను దేవుని నామము ధరించుకున్న వాడిని, నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని. ఎందుకంటే ఇదిగో ఈ శుభ శుక్రవారము ఆయన రక్తము ముందుగా మారిపోయినవాడు. గడ్డగడ్డలాడిపోద్దండి. ఓ పక్కన మొన్న మలేషియాలో భారీ భూకంపం వచ్చింది. భారీ భూకంపం. ఇది మొన్నే 2 రోజులు అవుతుంది. గల్ఫ్ దేశాలన్నీ యుద్ధాలతో నాశనం అయిపోతున్నారు. ఈ యుద్ధం ఆగదని చెప్పాడు ట్రంప్ గారు. భయంకరమైన ఎండలు, భయంకరమైన వరదలు, గుండెపోట్లు వచ్చి 20 సంవత్సరాలు, 23 సంవత్సరాలు గుండెపోటు, 30 సంవత్సరాలు గుండెపోటు. అది గ్యాస్ అయిపోతే వెళ్తే అల్లిపోతున్నారు, జనాలు వణికిపోతున్నారు. కడుపులో కాదు, జస్ట్ ఈ ఛాతీ, ఈ మజిల్స్లో వస్తుంటే నొప్పి, భయభ్రాంతులు అయిపోతున్నాయి. ఇప్పుడు బాగా డబ్బులు ఎవరికి బాగా అవుతున్నాయి అంటే ఈసీజీ ఉన్న వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి. గ్యాస్ పైన జర చెక్ చేసుకో వెళ్ళిపోయి మొత్తం పైనుంచి అన్ని చెక్ చేస్తాను. మొన్న ఒక అతను అన్నాడు మొత్తం 2800 అయిందంటే మొత్తం బాడీ అంతా చెక్ చేస్తున్నాడు. లేదు కానీ నా యేసయ్య అతి యవ్వన ప్రాయముడు 33.5 సంవత్సరాల వయసులో కల్వారి గిరిలో అతి కఠోరమైనటువంటి శ్రమల మధ్యలో ఏ పాపము లేని పరిశుద్ధమైన రక్తపు బిందువులు. ఏమండి, చాలా మందికి ప్రార్థన ఇక్కడ ప్రార్థన రావట్లేదండి. ప్రార్థన రావడం లేదు. నా లైఫ్లో ఉండదు. ప్రార్థన ఎక్కడం లేదండి. నేను ఎలా చెప్పగలుగుతున్నావు బిడ్డ నువ్వు? ఆయన నాలో అభిషేకం ఎలా ఎలాగ జనరేటర్ అవుతుందో మీకు చెప్తున్నాను. ఆ రహస్యం చెప్తున్నాను. నేను దేవుడిని అంతగా లోపలికి ఆ ప్రేమ బలవంతం చేసింది. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, తేనె కంటే మధురమైనది, ఆశ కందని భావమిది, ఎరుగని ప్రేమ ఇది, లోకములో ప్రేమకై వెతికాను, పాపములో సుఖముందని పొందాను, లోకములో పాపముకై వెతికాను, పాపములో సుఖముందని పొందాను, పాపపు ప్రతికీడుగా సిలువలో మరణించితివే, అయినా నన్ను గెలుచుకున్న ప్రేమ, నన్ను ప్రేమించిన ప్రేమ, నన్ను నడిపించిన ప్రేమ, నన్ను గెలుచుకున్న ప్రేమ, గెలుచుకున్న ప్రేమ, నన్ను గెలుచుకున్న ప్రేమ, నిన్ను గెలుచుకున్న ప్రేమ,
వీళ్ళు అంటుకుంటే వదలరు ఆయన. వీళ్ళు సువార్త చెప్తే కన్విన్స్ ఏంటంట, మారిపోయే వరకు వదలరట. అయ్యా బాబు, ఇది మతం కాదు నాయన, ఇది అద్భుతమైన దేవుని సువార్త, ఇది యేసు వార్త. ఫిలిప్పీయులకు రాసిన 2:8 చదివారండి. మరియు ఆయన మైక్లో చదువు బిడ్డ. మరియు ఆయన ఆకారమందు, అంటే ఆకారం, మనుష్య ఆకారమందు మనుష్యునిగా కనబడి ఎలా పొందినంతగా, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా. ఇప్పుడు ఆగుదాం. ప్రపంచం మీద ఎవడైనా శిలువ మరణము పొందినంతగా. చాలా మంది శిలువ మరణాలు పొందారు. యూదుల యొక్క భయంకరమైనటువంటి అన్ని శిక్షల కంటే భయంకరమైన శిక్ష ఏదైనా ఉందంటే శిలువ శిక్ష. శిలువ మీద ఏం చేస్తారంటే కట్టేసి అలాగా ఎండలో వదిలేస్తారు. అలాగా కొన్ని రోజులు ప్రాణం అలా కొట్టుకుని కొన ప్రాణంతో ఉండగా గ్రద్దలు అవి ఇవి జంతువులు అవి వచ్చి ఆ మాంసాలన్నీ పీక్కుని తినేస్తాయి. అది శిలువ మరణం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము ఎంతగానంటే పరిశుద్ధ వేద గ్రంథంలో ఎలాగైతే రాశారో, ఏ లేఖనాలైతే ఉటంకించారో ఆ లేఖనాల ప్రకారము, అనగా కొన్ని విషయాలు 50 యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చెప్పబడిన మరణ యాతనలన్నీ, ఇంకా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ టైం లేక నేను చూపించలేకపోయాను. కరెక్ట్గా అన్ని యేసులో నెరవేరాయి. చివరగా యోహాను 19:30. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైంది అనండి అందరూ చెప్పాలి. ఫినిష్ అయిపోయిందని అర్థం. హల్లెలూయా. అక్కడి నుంచి స్టార్ట్ అయిందని అర్థం. హల్లెలూయా. చెప్పండి. బాబా ఎప్పుడు వస్తుందా నేను చూస్తున్నాను. నేను యేసయ్య రాకడా. హల్లెలూయా. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్తున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్తున్నాడు. మంటలను చేతపట్టి నేను సంత పాడేటను. ఆ జయశీలుడు వచ్చేస్తాడు ఇంకా. ఎందుకంటే ఏప్రిల్ 3 ఇది చారిత్రాత్మకమైనటువంటి 3గా పరిగణించారు. ఈ 3 ఎప్పుడు రాలేదట. ఏప్రిల్ 3 ఎప్పుడు రాలేదట. మరలా 2037లో వస్తుందట. కరెక్ట్గా 3వ తారీఖునే ఆయనని సిలువ వేశారట. ఏప్రిల్ 3వ తారీఖున ఆ చరిత్ర మరలా తిరగా రాయబడిన సంవత్సరం ఏదైనా ఉందంటే 2026 ఏప్రిల్ 3 ఈ రోజే. ప్రపంచాలన్నీ కుదలైపోయాయి. భయం పట్టుకుంటుంది, దడ వణుకు పట్టుకుంటుంది. నేను ప్రవచనం చెప్తున్నాను చూడండి. రేపటి నుంచి ఛానల్ అన్నీ
బైబిల్ కోసం మాట్లాడతాయి. హల్లెలూయా. బైబిల్ గురించి చాలా బైబిల్ గురించి ప్రత్యేకించి ఒక ప్రోగ్రాం పెడతారు. ఇది నిజం, జరగబోయేది, జరుగుతున్నదంటే. ఇంకొక ప్రవచనం కూడా చెప్తున్నాను, భయంకరమైనటువంటి విగ్రహారాధన ఇంకా ఇంకా అంతా పెరిగిపోతుంటే చిన్నపిల్లడు కూడా ఆడు శాంతి ఓం సోయ అంటాడు. చాలా భయంకరమైన విగ్రహారాధన పులోమని పెరిగిపోద్ది. ఈ శుక్రవారం ఎందుకండి మీరు ఇది చెప్తారంటే, నేను ప్రవక్తను ఏం చేయండిరా? జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది చెప్పేవాడే ప్రవక్త. ప్రవక్తలు ఉన్నారు అంటేనే యుగాంతం వచ్చేసిందని అర్థం. యుగాంతం వచ్చేసింది. ఆ యుగాంతము ఎప్పుడు వస్తుందనంటే ఏప్రిల్ 3 రాకూడదు, కానీ ఏప్రిల్ 3వ తారీఖున శుభ శుక్రవారం రాకూడదు. అది ఈ రోజే వచ్చింది. అందరూ పెద్ద చెవులు చేసుకుని మళ్ళా వినాలి, ఇది లైవ్లో వినాలి. చారిత్రాత్మకమైన సంభవం జరిగిన రోజు ఈ 3వ తారీఖున. నువ్వు ఎంత తాగుతావు తాగు, నువ్వు ఎంత తిరుగుతావు తిరుగు. నేను అంటున్న మాట కాదు, అది ప్రకటన. ఈ శుభ శుక్రవారం చివరిలో ఈ మాట చదివి ముగిస్తాను. ప్రకటన 22 11 వచ్చును. అపవిత్రుడైన వాడు, తాగి తందనలాడుతున్నవాడు ఇంకనూ అపవిత్రుడే గాని ఉన్నాయి, అలాగున్నాయి. అపవిత్రులు అలాగున్నాయి, అన్యాయం చేసేవాడు అలాగున్నాయి. నీతిమంతుడు, పరిశుద్ధులైన మనము ఇంకను పరిశుద్ధులుగానే ఉంటాము. హల్లెలూయా. ఇంకను హల్లెలూయా. ఉండనేమో పరిశుద్ధుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. యేసు రక్తము తాగుతున్నామా మనం? హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. యేసు రక్తం మనం త్రాగుతున్నామా? త్రాగుతున్నాం. యేసు శరీరము తింటున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అది ఎంత ఘోరమో సిలువ కాడిని వీపుపై మోయుచు యూదుల వెంట ఊరేగగా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకునే ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం.